ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, దేవుని కృప మీకు తోడే ఉండాలని, ప్రతి సమస్య నుండి మీరు విడిపించబడాలని, నెమ్మదితో శాంతితో ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఆయన చేతుల్లో పెట్టబడింది ఏదైనప్పటికీ కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుడు తప్పకుండా ఆత్మీయంగా, శారీరకంగా కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు మీరు వర్ధిల్లుతారు. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతకండి. మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. కృపాక్షేమములు మీ వెంట వెళతాయి. అందువల్ల దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి ఆయనతో మీ దినమును ప్రారంభించండి. మీ భారాలు, మీ బాధ్యతలు అన్నీ కూడా ప్రభువుపై వేయండి. ఆయన మోస్తాడు, మిమ్మల్ని తేలికగా చేస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలో, శోధనలో, ఏవైనా ప్రార్థన అవసరతల్లో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను గురించి, మీ ప్రతి భారమును గురించి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. మీ సమస్యలన్నీ ఆయన చేతుల్లో పెట్టాను. కాబట్టి భయపడకండి. ప్రతి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ఆయన సమర్థుడు. ఎంత కఠినమైన సమస్యలతో మీరు వెళ్తూ ఉన్నా తప్పక విడిపిస్తాడు. దేవునికి అప్పగించండి. వాగ్దానాన్ని విశ్వసించి ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా దేవుని యొక్క వాగ్దాన ఫలము మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు ప్రభువారి రక్తములో కడుగబడి నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరి జీవితంలోని కష్టములన్నిటిని కూడా పోగొట్టి వారికి నెమ్మది దయచేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. చూడండి, మనుషుల జీవితాల్లో కష్టములు అనేవి, శ్రమలు అనేవి రెండు రకాలుగా సంభవిస్తూ ఉంటాయి. ఒకటి, నీతిమంతులుగా బ్రతకాలంటే కష్టాలు ఎదురవుతాయి. రెండవదిగా, ఆజ్ఞాతిక్రమం వలన, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం వల్ల, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల వచ్చే కష్టాలు. ఏదేను తోటలో ఉన్న హవ్వమ్మ దగ్గరకు సాతాను వచ్చాడు. మరి దేవుడు నిన్ను ఏది చేయొద్దన్నాడు, దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించాడు, ఏది కాదన్నాడు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు హవ్వ చెప్తూ ఉంది, ఈ తోటలోని ఫలములన్నీ కూడా తినమన్నాడు, కానీ ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలము తినొద్దన్నాడు. అది తింటే నిశ్చయంగా చనిపోతామని చెప్పాడు దేవుడు. అన్నప్పుడు సాతాను అడుగుతూ ఉన్నాడు, ఇది నిజమా? ఎప్పటికీ చావనే చావరు, మీరు దేవతల వల్ల అయిపోతారని చెప్తున్నాడు. అప్పుడు హవ్వ, నా దేవుడు నాకు చెప్పాడు, ఆయన మంచి చెప్తాడు నాకు అని చెప్పాలి, కానీ ఆ విధంగా చెప్పకుండా దేవుని మాటను ప్రక్కన పెట్టి సాతాను మాట విన్నది. సాతాను తినమని పండు తినేసింది. తను తినడమే కాకుండా ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు వారు చేసిన ఆ ఆజ్ఞాతిక్రమం వలన, దేవుడు వద్దు అన్నది తినడం వలన కష్టాలు ప్రారంభమయ్యే వారికి. దేవుడు వద్దు అన్నది చేయడం వలన కష్టాలు కొని తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనుషులందరూ అదేవిధంగా ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. సాతాను మాట వింటూ సాతాను యొక్క వలలో పడిపోతూనే ఉన్నారు. ఆనాడు ఆదాము హవ్వలు దేవునికి దూరం అవడం వల్ల ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారో, అదేవిధంగా ఇప్పటికీ కూడా దేవునికి దూరంగా ఉండి కష్టాలకు లోనవుతూనే ఉండమని చూస్తున్నాం. రెండవదిగా, నీతిని కాపాడుకోవడానికి, భక్తిని కాపాడుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ఒక మనిషి పడే కష్టమే మరొక శ్రమలకు కారణం. నీతిగా, యథార్థంగా జీవిస్తూ కష్టాలకు లోనైన ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయనే యోబు భక్తుడు. యోబును గురించి దేవుడు చెప్తున్నాడు, యథార్థవర్తనుడు, నీతిమంతుడు అని. అంత నీతిగా బ్రతుకుతూ ఉంటే నీతిమంతుడికి కష్టాలు రాకూడదు కదా. నీతిమంతునికి కష్టాలు కలగకుండా దేవుడు కాపాడాలి కదా.
కష్టాలన్నిటి నుండి విడిపించాలి కదా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడి లోకంలో ఒక మనిషిని హెచ్చించడానికి, ఒక మనిషికి 2 రెట్లు ఆశీర్వాదం ఇవ్వడానికి, ఈ లోకంలో 100 రెట్లు పరలోకంలో నిత్య జీవాన్ని కూడా ఆ వ్యక్తికి ఇవ్వడానికి ఆయన యోగ్యుడా కాదా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగానే నీతిమంతుడైన యోబును పరీక్షించాడు దేవుడు. అయితే దేవుడు పెట్టిన ప్రేమ పరీక్షలో యోబు ఓడిపోలేదు. ఆ పరీక్ష అంతటిలో కూడా దేవుని దూషించలేదు. నేను ఎంతగా నీతిగా జీవిస్తుంటే ఈ కష్టాలేంటయ్యా, ఎందుకు నన్ను చూడలేదు నీవు? నిన్నే నేను సేవిస్తున్నాను కదా, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాను, ఉదయం నుండి రాత్రి వరకు నిన్నే స్తుతిస్తూ ఉన్నాను, నీ కొరకు ఎన్నో చేస్తున్నాను, అయినా నాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టావయ్యా అని దేవుని ఒక్క మాట కూడా లేదు. అన్నీ కోల్పోయిన స్థితిలో కూడా దేవుని కొరకే నిలబడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధత కష్టాల్లోనూ అలాగే ఉంది, సుఖంలోనూ అలాగనే ఉంది. ఏ పరిస్థితిలోనైనా సరే నీతిని విడిచిపెట్టలేదు, నీతిని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకే నీతిగా జీవిస్తున్న యోబు యొక్క కష్టదినములన్నీ కూడా పోగొట్టాడు దేవుడు. యోబు జీవితాన్ని నెమ్మదితో నింపాడు, నెమ్మది కలుగు చేశాడు. ఏవేవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా రెట్టింపుగా ఇచ్చేశాడు. నిజమే, నీతిమంతులుగా బ్రతికే వారి జీవితాలకు కూడా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఎదురవుతాయి. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కదా, నాకేంటి కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కష్టాలన్నిటికీ కూడా కారణం ఒక మెట్టెక్కించడానికి దేవుడు పెట్టేటువంటి ప్రేమ పరీక్షది. అయితే నీతిగా జీవిస్తున్న వారి జీవితంలో వచ్చిన కష్టాలు తప్పకుండా తీసివేస్తాడు దేవుడు. ఒకనొక దినమున వారి కష్ట దినములన్నీ కూడా పోగొట్టి నెమ్మదితో నింపుతాడు. అయితే నీతిగా జీవిస్తున్నప్పుడు కష్టాలు ఎదురైతే సాతాను వెంటనే వస్తాడు. నీవెంతగా నీతిగా జీవిస్తుంటే నీకు కష్టాలు ఎందుకు వచ్చాయి? దేవుడిని విడిచిపెట్టాడు. ఇంత నీతి చేస్తున్నా కూడా నీకు కష్టాలు వచ్చాయంటే నీవిక నీతి చెయ్యక్కర్లేదు, నీవు దేవుని కొరకు జీవించక్కర్లేదు. నీతిగా లేని వారందరి జీవితాలు ఒకసారి చూడు, వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా, వారి జీవితాల్లో ఏ లోటు కూడా లేదు. నీ జీవితంలోనే ఏ లోటు ఉందంటే నీ నీతి దేవునికి అక్కర్లేదు. నీవెంతగా నీతిగా జీవించినా దేవుడు నిన్ను చూడడని ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఒక మనిషిని నీతి చెయ్యనివ్వడు సాతాను. ఎందుకంటే నీతిగా జీవిస్తే దేవునికి దగ్గర అవుతారు. దేవుడు వారికి తోడుగా ఉంటే ప్రతి కష్టం నుండి కూడా విడిపించబడతారు. ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా ఉంటారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య సంతోషంలోకి వెళ్ళిపోతారు. ఇక నా మాట వినురు నాకు దూరం అయిపోతారనే ఉద్దేశంతో సాతాను ఎవ్వని నీతి చేయనివాడు అనేక తంత్రాలను కల్పిస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే సాతాను తంత్రాలను అర్థం చేసుకుంటారో వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నీతిగా నిలబడిపోతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎంతకాలమయ్యే కష్టాలు, ఎంతకాలమయ్యా ఈ శోధనలు? నేను ఇక భరించలేని స్థితికి వచ్చేసానయ్యా, నేను ఇక భరించలేనయ్యా, నేను ఇంతగా నీతిగా జీవిస్తుంటే ఏంటి కష్టాలని నీవు అనుకోవద్దు. దేవుని కొరకు నమ్మకంగా జీవించు, నీ నీతిని కొనసాగించు. సాతాను నీకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా నీ నీతిని కొనసాగించు. నీ నీతిని విడిచిపెట్టొద్దు, పరిశుద్ధతను విడిచిపెట్టొద్దు. వాక్యానుసారంగా నడు, వాక్య ప్రకారంగా నడు. తప్పకుండా ఒక దినం ఉంది, నీ కష్ట దినములన్నీ కూడా పోతాయి. అద్భుతకరమైన నెమ్మదితో దేవుడు నింపుతాడు, శాంతిని, సమాధానం అనుగ్రహిస్తాడు. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిళలో దాచి ఉంచినావు. ఈమె అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా, నీ దయలో నీ కృప
కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. నీ కష్టదినములు పోగొట్టి నెమ్మదిని దయచేస్తానని ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, మోకరించారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి తండ్రి. వారి యొక్క కష్టాలకు కారణము నీతి అయితే ప్రతి కష్టం నుండి కూడా మీరు త్వరలోనే విడిపించబోతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ వారి కష్టాలకు కారణము ఆజ్ఞాతిక్రమం అయితే, హవ్వమ్మ వలె వారి ఆజ్ఞాతిక్రమం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నట్లయితే ఈరోజు వారు ఒప్పుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరిని క్షమించండి అయ్యా. వారి యొక్క అతిక్రమములన్నీ కొట్టివేసి శాంతితో నెమ్మదితో నింపండి నాయన. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కూడా కొట్టివేయండి అయ్యా. వారి అతిక్రమములన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. నీ సన్నిధిలో మోకరించి నా యొక్క కష్టాలకు, నా యొక్క శ్రమలకు నేనే కారణం, నా పాపము నా శాపమే కారణమని కన్నీటితో ఒప్పుకుంటున్న వారందరి జీవితాలు అద్భుతం చేయండి నాయన. వారిని క్షమించి వారికి కష్టాలకు కారణమైన ప్రతిదీ కూడా కొట్టివేసి గొప్ప నెమ్మదితో నింపుతున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది శోధనల సమస్యల్లో ఉన్నారయ్యా. కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మీయంగా ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. ఆర్థికంగా పడిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఆరోగ్య విషయంలో ఎంతమంది పడిన స్థితిలో ఉన్నారో లేవనెత్తండి నాయన. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. వ్యాపారంలో సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. కుటుంబ కలతలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి నాయన. ల్యాండ్ అమ్ముడవ్వాలని ప్రార్థిస్తున్న ప్రతి జీవితంలో అద్భుతం జరిగించండి నాయన. గృహాలు అమ్ముడవ్వాలని ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. స్వంత గృహాల్లోకి ఎంతమంది నలిగిపోతున్నారు, అద్భుతం చేయండి తండ్రి. ఇంకా అనేక సమస్యలు నలిగిపోతున్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేయండి. ప్రాముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి, సహాయకుడిగా ఉండండి. సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇదని మనం ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలమును మీరు తోడుగా ఉండి నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ కష్టాలేంటి నా జీవితంలో, ఈ శ్రమలేంటి నా జీవితంలోని దుఃఖంతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నట్లయితే ఒప్పుకోండి. దేవుడు మార్గం తెరుస్తాడు. నా అంతరంగం దోషం చూపించడం లేదు, నేను నీతి మార్గంలో నడుస్తున్నాను అన్నట్లయితే తప్పక త్వరలోనే మీకు విడుదల ఉంది. ఈ వాగ్దానం నా కొరకైన వారు ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.